తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి లారీ చక్రాలకు బ్రేక్ పడనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేపట్టనున్నారు లారీ యజమానులు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 1,00,000 లారీలు సహా తెలంగాణ వ్యాప్తంగా 3,50,000 లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. కొత్తగా విధించిన రవాణా పన్నుపైన కొన్ని మినహాయింపులు ఇవ్వాలని, అలాగే పెండింగ్లో ఉన్న తమ 17 డిమాండ్లను పరిష్కరించాలన్న లారీ యజమానుల డిమాండ్లపైన ప్రభుత్వం తలొగ్గలేదు. దీంతో సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించారు తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి. అయితే అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలను, నీటి ట్యాంకర్లను సమ్మె నుంచి మినహాయించామని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కిన వేళ లారీ సమ్మెతో వాటి ధరలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో సమ్మె వాయిదా పడింది. డీజిల్, పెట్రోల్పై పెంచిన వ్యాట్ రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో పాటు మరో 10 డిమాండ్లపైన ప్రభుత్వంతో లారీ యజమానుల సంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జూలై 8లోగా సమస్యల్ని పరిష్కరించడంతో పాటు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎస్ హామీతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. ఒకవేళ నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించుకుంటే జూలై 9 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.